రైట్, ఓకే. అక్కడ వాళ్ళిద్దరి ఆడియో కాసేపు ఆపితే మళ్ళీ వెళదాము, వాళ్ళు కూల్ అయిన తర్వాత. లక్ష్మణ్ గారి దగ్గర. సార్ లక్ష్మణ్ గారు, అది సార్ ఎప్పుడైనా కానీ ఒక అంశం మీద మాట్లాడంగానే అసలు దీన్ని అడ్రస్ చేయకుండానే వెంటనే గతంలో ఏం జరిగింది, అప్పుడు ఏం చేశారు, కాబట్టి ఇలాగ సైడ్ ట్రాక్ పట్టించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది దాదాపుగా అన్ని పార్టీలకు. పర్టికులర్గా ఇప్పుడు జరుగుతున్న స్కాములు 1కి 2, 2కి 4 యాడ్ అవుతున్న క్రమంలో అది ఎందుకు ఆ రకంగా పెట్టారు అనేది ఒక టెక్నికాలిటీస్ గురించి మాట్లాడకుండా బ్లంట్గా ఎంక్వైరీలు కూడా జరగనటువంటి వాటిని ముందు తీసుకొస్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి మరి గతంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగిందట, దానికి ఏమన్నా మరి ఈ కనపడుతుందా ఆ మ్యాచింగ్ కానీ, లేదంటే కనుక అది ఒక డిఫరెంట్ కోణంలో చేశారు, వీళ్ళు ఇంకొక ఇన్నోవేటివ్ మెథడ్లో చేశారు అని అనుకోవాలా? ఇప్పుడు ఆ కేసుని వెనక్కి కూడా తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటే అప్పుడు లిక్కర్ అనేది ప్రైవేటు దుకాణాల ద్వారా షాపుల అమ్మకాలు జరిగాయి. సరే, అందులో ఏదో రకరకాల లోగోల ద్వారా లిక్కర్ అంటే నరకం లిక్కర్ను రేట్లు పెంచి అమ్మారు అనేది అట్లాంటి దాంట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏదైనా ఒక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని దొరికిప్పుడు అధికార పార్టీ వదిలిపెట్టగా కొన్ని వదిలిపెట్టడానికి ఏమన్నా పాజిటివ్ గా ఉండే గవర్నమెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కాదు కదా, నెగిటివ్ గవర్నమెంటే కదా. మొత్తం ప్రతిపక్ష నాయకులు ఏకి పారేసి ఎవరెవరి మీద ఏమేం కేసులు పెట్టాలి అన్నిప్పుడు ఉన్నప్పుడు ఆ స్కామ్ అది నిజమైతే దర్యాప్తు చేయడానికి ఎన్ని రోజులు అవసరం ఉంది? 1 నెల చాలు. మొత్తం బయటికి తీసి ఇదిగో ఇది జరిగి అని చెప్పి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ కేసు అలాగే ఉండిపోయింది. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దాని మీద చర్యలు తీసుకోలే. 1.5 సంవత్సరం ఆగారు. ఏంటి దాంట్లో దర్యాప్తు ఏమైనా ఆధారాలు ఉన్నాయా లేదా అంటే, ఎప్పుడైతే గతంలో కేసుకు సంబంధించిన అధికారి ఉన్నాడో ఆయన అంటే ఏమి తేల్చలేనప్పుడు ఇప్పుడు కొత్తగా చేసింది ఏమది? ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అంటే 1.5 సంవత్సరాల క్రితం ముందు ముద్ర వేసుకుని 7 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అన్నది ఆధారాలు తెలిసలేదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ప్రభుత్వం ఖచ్చితంగా కేసు క్లోజ్ చేయమని చెప్తుంది, కోర్టు కూడా చెప్తుంది. ఏ ఆధారాలు సబ్మిట్ చేయనప్పుడు కేసు ఎందుకు రోజు వాయిదాలు వేసుకుంటూ కూర్చుంటారా? కోర్టులైనా కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఒక జరిగి ఉంటే తేల్చి ఉంటే బాగుండే. ఏ తప్పు లేదు దాంట్లో, ఎవరు తప్పు చేసినా కూడా పట్టుకోవాల్సిందే, తగు చర్యలు తీసుకోవాల్సిందే, ఎవ్వరు కాదండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటిది గత ప్రభుత్వం యొక్క లిక్కర్ పాలకు సంబంధించి ఎవ్వరో చెప్పక్కర్లేదు. విజయసాయి రెడ్డి ఆంతరంగుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిటరు, ఆయనే మా ఇంట్లో కూర్చొని ఇళ్ల పాలసీని తయారు చేశాము, ప్రభుత్వ పరంగా దుకాణాలు పెట్టి అమ్మాలని నిర్ణయించాము అని చెప్పినప్పుడు అక్కడ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, మా ఇంట్లోనే జరిగిందని చెప్పినప్పుడు ఉన్న పాలసీని ప్రైవేట్ దుకాణాలు ఉండే పాలసీని తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాలుగా మార్చి మళ్ళీ అందులో కేవలము నగదు ట్రాన్సాక్షన్ 92-90% జరిగి ఒక 7-8% ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ నగదు ట్రాన్సాక్షన్ లో అవినీతికి ఇచ్చడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నది ఎవరైనా చెప్తే, ఎవరిని అడిగినా కూడా. ఎందుకు అమ్మకాల్లో ఏం చేశారు? సప్లై చేసింది ఎంత, తర్వాత జీరో బిజినెస్ అంటారు దాన్ని, లెక్కలు లేనటువంటి సరుకు వచ్చి షాపుల్లో పెట్టి అమ్మింది ఎంత అన్నది దాని మీద లోతుగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ప్రొడక్షన్ కు ఇక్కడ బెవరేజ్ కార్పొరేషన్ యొక్క రికార్డులకు తేడా వస్తున్నది అన్నది బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఇది లోతుగా వెళ్ళేసరికి ఏమైపోయిందంటే ఈ క్యాష్ రూపంలో మనీ అంతా కూడా అది
ల్యాండరింగ్, మనీ ల్యాండరింగ్ జరిగింది అంటే చేతులు మారింది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అని వచ్చినప్పుడు ఇవాళ ఎవరు దొరికారు? ఈ మనీ లాండరింగ్ లో దిట్టలు అయినటువంటి బాంబే వాళ్ళు, అంటే బాంబేలో వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఈ షెల్ కంపెనీలను పెట్టి, షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసేటువంటి ముఠాలు అక్కడ ఎక్కువ బాంబేలో, మన ఇండియాలోనే అన్నిటికంటే ఎక్కువ బాంబేలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంది అక్కడ ఆ కంపెనీల గురించి. అక్కడ ఎలాంటి, ఎందుకంటే అందుకు సంబంధించిన కూడా చాలా వాటికి సంబంధాలు పాత సంబంధాలు ఉన్నాయి. సో ఆ కంపెనీలు మేనేజ్ చేయగలిగినాయి అన్నప్పుడు కంపెనీ వాళ్ళనే కదా పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు నీకు ఆ కంపెనీలకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ సంబంధించిన డీటెయిల్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ వెళ్ళింది, మరి తిరిగి ఎక్కడికి వచ్చిన, బ్లాక్ చేయడం, మళ్ళీ వైట్ బ్లాక్ చేయటము, మళ్ళీ అందులో దాని గోల్డ్ రూపంలో, మంచి గోల్డ్ రూపంలో తీసుకొచ్చి ఇవ్వడము. దీని వెనక మళ్ళీ పెద్ద దుబాయ్, అదర్ కంట్రీస్ పాత్ర కూడా ఉంది, ఇతర దేశాలకు కూడా వెళ్ళేది, మళ్ళా రిటర్న్ వచ్చింది అనేటువంటిది. ఇదంతా దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఎవరికి ఏం సంబంధాలు లేవు అని మనం వాదించుకోవడం కరెక్ట్ కాదు. జరగనివ్వండి ఇన్వెస్టిగేషన్, దొరికే వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు దీనికి అంతా రింగ్ లీడర్ ఎవరు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. అది కదా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అందరూ. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి చెప్పకుండా ఇలాంటి పని చేసి ఉంటాడా? ఆ ఇంట్లో కూర్చోబెట్టుకొని పాలసీ తయారు చేసి ఉంటాడా వితౌట్ ఇస్ నాలెడ్జ్? అంటే ఎవరైనా నమ్ముతామా? ఎంత అంతరంగి కూడా అయినా చాలా నమ్మకం. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చే బయటికి వెళ్ళాడు అనుకుందాం. అప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా. ఎక్కడో మన చెన్నైలో ఆయన కంపెనీలకు ఆడిటర్గా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన రాజకీయాల్లోనే లేడు, రాజ్యసభ మెంబర్ చేసి, పార్టీ ప్రధాన కార్యదర్శి చేసి, ఆయన అంత నమ్మకస్తుడిగా తీసుకొచ్చి అన్ని పనులు అప్పగించినప్పుడు విజయసాయి రెడ్డి, జగన్ రెడ్డి గారు చెప్పకుండా ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఉంటాడా లిక్కర్ పాలసీకి సంబంధించి? ఇవన్నీ కూడా అనుమానం అనేది దారి తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగింది అనేది కొంత ఏదో ఆధారాలు దొరికాయని వార్తలు వస్తున్నప్పుడు అది 5 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు. 5 కోట్లైనా అదే కేసు, అదే సెక్షన్లు, 1000 కోట్లైనా అదే కేసు, అయ్యే సెక్షన్లు. రేపొద్దున శిక్ష పడితే కూడా మనం మేడం గారు చెప్పగలుగుతారు అదే శిక్షే పడతాడు. చిన్న విషయం అయితే కాదు. ఇప్పుడు దీంట్లో ఈ సిట్టు దర్యాప్తుతో సరిపోదు. ఇది ఖచ్చితంగా ఈడీ ఎంటర్, అది అవసరమైతే సిబిఐ కూడా ఎంటర్ కావాలా. అలాంటి పరిస్థితి వస్తుంది. అందువలన ఇక్కడ ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఈ మనీ లాండరింగ్ చేయగలుగుతారో బాంబే అటువంటి వాళ్ళు చాలా ఆటుకోడు. వాళ్ళంతా ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్ చేస్తారట. ఆ గ్యాంగ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు పట్టుకున్నారు, దొరికినప్పుడు ఒకరిచ్చిన సమాచారం మేరకు మళ్ళీ ఇద్దరు దొరికారు. వాళ్ళిద్దరు ముందు పెట్టి ఇతను నడిపించాడు అని, నడిపించిన ఆయన దొరికాడు. వాళ్ళిద్దరు ఒక ఆయన దొరికాడు, ఒక ఆయన పారిపోయాడు. ఇప్పుడు పారిపోయి ఎక్కడ దొరుకుతాడు అతను కూడా. ఈ పరిస్థితుల్లో మనం ఎన్ని వాదనలు చేసుకున్నా కూడా రేపొద్దున కోర్టుకు ఎవిడెన్స్ లేకుండా ఎవ్వరు కూడా ముద్దాయిల్ని ప్రజెంట్ చేయలేరు. ఖచ్చితంగా నీకు రిమాండ్ రిపోర్ట్ లో సమ్ ఎవిడెన్స్ అయితే ఉండాలి. లేకుండా అనుమానంగా పట్టుకున్నాము, ఈయన మీద డౌట్ ఉంది, స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పోలీసు పదాలు వాడితే సాయంత్రానికి వెళ్ళిపోతారు. అంతే సంగతి లేదు ఆ కేసు. అలా ఉంటుందా లేదా అని చూద్దాం. వెయిట్ అండ్ సీ.